ఇప్పుడు సంపూర్ణ చరిత్ర 4వ భాగానికి స్వాగతం. తండ్రి కొడుకుల మొదటి భేటీ. ఒకవైపు ప్రపంచ ప్రసిద్ధ మహావీరుడు అర్జునుడు, మరోవైపు తన తండ్రిని జీవితంలో తొలిసారి చూడబోతున్న కుమారుడు బభ్రువాహనుడు. ఒకరు ప్రేమతో స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు, మరొకరు ధర్మం పేరుతో కోపంతో నిలబడ్డారు. ఈ మొదటి భేటీ ఆలింగనంతో ముగియలేదు. చరిత్రలో నిలిచిపోయే మహాయుద్ధానికి నాంది పలికింది. అశ్వమేధ యాగాశ్వం మణిపుర రాజ్యంలోకి ప్రవేశించింది. దాని వెనుక అర్జునుడు తన సైన్యంతో ముందుకు సాగుతున్నాడు. ఈ వార్త విన్న బభ్రువాహనుడు వెంటనే రాజసభను ఏర్పాటు చేశాడు. అతని మనసులో ఆనందం, ఆందోళన, గౌరవం అన్నీ ఒకేసారి కలిశాయి. బభ్రువాహనుడు రాజవస్త్రాలు ధరించి మంత్రివర్గం, సేనాధిపతులు, బ్రాహ్మణులు, ప్రజలతో కలిసి అర్జునుడి స్వాగతానికి బయలుదేరాడు. అతని చేతిలో యుద్ధాయుధం కాదు, పూలమాల ఉంది. అతను అర్జునుడి దగ్గరకు వచ్చి 2 చేతులు జోడించి నమస్కరించాడు. మహావీరుడా, మణిపుర రాజ్యానికి స్వాగతం. మీ రాకతో మా రాజ్యం పుణ్యవంతమైంది. ఆ మాటల్లో గౌరవం ఉంది, వినయం ఉంది. కానీ తనను తండ్రిగా పిలవటానికి ఇంకా ధైర్యం చేయలేదు. అర్జునుడు బభ్రువాహనుడిని ఒకసారి చూశాడు. అతనిలో యువరాజు కనిపించాడు, కానీ కుమారుడు కనిపించలేదు. అతను గంభీర స్వరంతో ఇలా అన్నాడు, నీవు ఈ రాజ్యానికి రాజువా? బభ్రువాహనుడు వినయంగా తల వంచి, అవును మహావీర. అర్జునుడు మరింత గట్టిగా అన్నాడు, అయితే నన్ను పూలతో ఎందుకు ఆహ్వానిస్తున్నావు? ఇది అశ్వమేధ యాగాశ్వం. క్షత్రియుడవైతే దీనిని అడ్డుకో, లేకపోతే యుధిష్ఠిరుడి ఆధిపత్యాన్ని అంగీకరించు. ఆ మాటలు విన్న బభ్రువాహనుడు దిగ్భ్రాంతికి గురి అయ్యాడు. అతని హృదయం చెప్పింది, ఇతనే నా తండ్రి. కానీ రాజధర్మం చెప్పింది, నీవు రాజువు, ధర్మాన్ని కాపాడాలి. అతను మృదువుగా సమాధానం చెప్పాడు, మహావీరుడా, యుద్ధం లేకుండా సమస్యను పరిష్కరించలేమా? అర్జునుడు చిరునవ్వు నవ్వాడు. కానీ ఆ నవ్వులో ప్రేమ లేదు, సవాలు ఉంది. క్షత్రియుడు యుద్ధం నుంచి వెనక్కి తగ్గడం. నీవు రాజు అయితే విల్లు ఎత్తు, లేదంటే నీ రాజ్యం లొంగిపోయింది అని ప్రకటించు. అర్జునుడి మాటలు బభ్రువాహనుడి హృదయాన్ని గాయపరిచాయి. ఈ విషయం తెలుసుకున్న చిత్రాంగద వెంటనే అక్కడికి చేరుకుంది. ఆమె అర్జునుడిని చూసి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. ప్రభు, ఇతనే మీ కుమారుడు బభ్రువాహనుడు. కొన్ని క్షణాలు అక్కడ నిశ్శబ్దం అలుముకుంది. కానీ అర్జునుడి ముఖంలో మార్పు రాలేదు.
అతను అన్నాడు, అతను నా కుమారుడైతే ముందుగా తన క్షత్రియ ధర్మాన్ని నిరూపించాలి. అప్పుడే నాగకన్య ఉలూపి అక్కడ ప్రత్యక్షమైంది. ఆమె ముఖంలో గంభీరత కనిపించింది. ఆమె బభ్రువాహనుడిని చూసి ఇలా చెప్పింది, యువరాజా, వెనక్కి తగ్గవద్దు. ధర్మం కోసం యుద్ధం చేయడం పాపం కాదు. బభ్రువాహనుడు ఆశ్చర్యపోయాడు. అర్జునుడు తన గాంధీవాన్ని పైకెత్తి గర్జించాడు, బభ్రువాహన, యుద్ధానికి సిద్ధమవు. బభ్రువాహనుడు కూడా తన విల్లు చేతబట్టి ప్రశాంతంగా సమాధానం ఇచ్చాడు, మహావీరుడా, నేను మీపై ద్వేషంతో యుద్ధం చేయడం లేదు. నా రాజధర్మాన్ని కాపాడటానికే యుద్ధరంగంలో అడుగు పెడుతున్నాను. ఆకాశం మేఘాలతో నిండిపోయింది. శంఖనాదాలు మారుమోగాయి. ఇద్దరు మహావీరులు, ఒకరు తండ్రి, మరొకరు కుమారుడు, యుద్ధానికి సిద్ధమయ్యారు. అర్జునుడి గాంధీవం గర్జించింది. బభ్రువాహనుడి బాణం సిద్ధమైంది. తండ్రి కొడుకుల మధ్య ప్రారంభమైన ఈ ద్వంద్వ యుద్ధంలో ఎవరు గెలిచారు? ప్రపంచ ప్రఖ్యాత అర్జునుడిని బభ్రువాహనుడు నిజంగానే ఓడించాడా? ఆ ఉత్కంఠ భరిత ఘట్టాన్ని 5వ భాగంలో తెలుసుకుందాం. ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మన యొక్క స్నేహితులకి, బంధువులకి అందరికీ కూడా ఈ వీడియో చేరేటట్లు చూడండి. ధన్యవాదములు.